Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కానీ ఒకటైతే అడుగుతాను, నిజం చెప్తారా? అసలు మీ తాతలు ఇచ్చిన ఆస్తిని ఏమైనా కరిగించారా? అంటే కాదు, మీ వైఫ్ అక్కడ రీఇన్వెస్ట్ కూడా చేయరాదు అక్కడే. అలా ఏమండి, ఇది మా 10th ఇయర్ మ్యారేజ్ అయ్యి అలానే ఉంది. అంటే దాన్ని యూజ్ చేసుకుని లెట్స్ బిల్డ్ ఆన్ దట్. అంతలా ఊపారు ఎందుకు? అంటే వాళ్ళకి అడిగారా? ఇమోషనల్ లేదు అది వాళ్ళకి ఒక ఇమోషనల్ కనెక్షన్ లాగా. ఇంకా అది చెన్నై అంటే మనకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. అట్లా మనం కొత్తగా సంపాదించి యాడ్ చేయకపోయిన పనులు దాని అసలు ఏం చేయొద్దు, అందరూ అదే నమ్ముతారు. టు బి ఫ్రాంక్, ఆల్ ద కజిన్స్. మీ మామగారు కూడా శేషు మామగారు కదా, ఆయన కూడా అసలు ఒక్కటి కూడా అమ్మదా? లేదు. అదేంటండి, సగం అన్ననగర్ మీదే అంటారు. అది లేదులేండి, అది హైప్. కానీ బట్ ఎగ్జిస్టింగ్ ఏది మేము మూవ్ చేయాలి లేకపోతే చేయాలి అనుకోలే. అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో కదా, మోస్ట్లీ ప్రైమ్. అన్ని ల్యాండ్స్ కూడా. అంటే ఆయన తీసుకున్నప్పుడు ఇంకా ప్రైమ్ కాదు, ఇప్పుడు ప్రైమ్ అయిపోయింది. పందులు తిరుగుతున్నాయంట, జయసుధ గారు ఇంటర్వ్యూ చెప్పారు. ఇక్కడ కొనుక్కమ్మా అన్నాడు, ఇక్కడ ఏంటంటే పందులు తిరుగుతుంటే ఇక్కడ కొనుక్కుంటారు. అదే 100 కోట్లు అయిపోయింది అంటున్నారు. అంటే హీ యూస్ టు, ఆయన అది చేసేవాళ్ళు అండి. అంటే షూటింగ్ లేని టైంలో యూస్ టు గో అరౌండ్ ద సిటీ అనమాట. ఆయనను ఆయన కొలీగ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, లేకపోతే ఆయన అసిస్టెంట్స్ ఎవరైనా తీసుకుని యూస్ టు గో అరౌండ్. అంటే ఆయన యూస్ టు గెస్, ఓకే సిటీ ఇప్పుడు ఈ లిమిట్ దాకా ఉంది, దిస్ మైట్ బి పార్ట్ ఆఫ్ ద సిటీ ఒక 5-6 years అక్కడ కొందాం అనే ఉద్దేశంతో. దట్స్ హౌ ఆల్ దిస్ హ్యాపెండ్ బేసిక్లీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎక్కడో మూలలో 25 acres 30 acres దొరుకుతుంది కూడా కొనేవాళ్ళు కాదు. అది కరెక్ట్ గా కొంచెం సిటీకి ఎంత దూరంలో ఉంది అనే రీజన్ చూసుకునేవాళ్ళు బేసిక్లీ. అలాంటి స్పాట్స్ యూస్ టు ఐడెంటిఫై. కానీ ఒకనొక టైంలో మీ మామ శేషు గారు బిజినెస్ చేయాలి, నాకు ఇన్వెస్ట్మెంట్కి ఇంత డబ్బు కావాలి, ఒక ల్యాండ్ కొనాలని అడిగితే ఒక బిరువా ఓపెన్ చేసి ఒక పెద్ద డాక్యుమెంట్స్ అని అక్కడ పెట్టేసి, ఇవన్నీ మన ల్యాండ్సే, ఎక్కడ కడతావు కట్టే, ఎంత కావాలో తీసుకో, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పు, పక్కన ఇంకో బీరువా ఉంది, దాని నిండా ఉన్నాయి, మళ్ళీ అవిస్తా. అప్పటి వరకు ఎందుకు చెప్పలేదు ఆయన? అంటే చెప్తే అంటే అంటే సోంబేర్ అయిపోతారు, సోమర్ అయిపోతారు. ఇంత ఉంది కదా మాకు, అంటే ఏంటి మేము పని చేయకూడదు అన్న, అంటే లేజినెస్ వచ్చేస్తుంది అన్న భయంతో తాతగారి. అంటే ఒక విధంగా అది ఉండేది. అంటే వీళ్ళకి అంటే లేజినెస్ వస్తుంది అన్న ఒక ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం లైఫ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోద్ది. అంటే దే షుడ్ నో హౌ టు వాల్యూ పీపుల్. ఇప్పుడు మన కింద పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళ హార్డ్షిప్ వీళ్ళకి అర్థం అవ్వాలంటే వీళ్ళకి కూడా కొంచెం హార్డ్షిప్ నుంచి వెళ్తేనే దే విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ లైఫ్ అన్న ఉద్దేశంతో హీ యూస్ టు బిలీవ్. సో అందుకనే హీ యూస్ టు నెవర్ ఎక్స్పోజ్ అలాట్ బేసిక్లీ. సో దెన్ ఓన్లీ దే విల్ కనెక్ట్ విత్ ద అదర్ పీపుల్, దే విల్ నో వాట్ ఇస్ ద డిఫికల్టీ ఆఫ్ ది అదర్ పర్సన్ అనేది దే విల్ అండర్స్టాండ్ అనేది ఆల్సో హీ బిలీవ్. సో ఆ పెయిన్ తెలియాలి. అండ్ హీ యూస్ టు ఆఫర్ అడ్వైస్. ఇప్పుడు లైక్ మీ కింద పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే వాట్ ఎవర్, ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళని నువ్వు బాగా చూసుకుంటే వాళ్ళే మిమ్మల్ని బాగా చూసుకుంటారు అనేది దట్ ఆల్సో యూస్ టు కీప్ టెల్లింగ్ us actually. ఇప్పుడు శేషు మామ గారు ఏం చేస్తున్నారు? ఒకే ఒక కొడుకు కదా శోభన్ బాబు గారికి. యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు ఆయన కూడా ఇంచుమించు. ఉంటారండి. ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ అసెట్స్, దే హ్యావ్ అసెట్స్, సో దే కన్స్ట్రక్ట్ అండ్ దే రెంట్ ఇట్ అవుట్. అంతే. పోన్లే, సినిమా ఇండస్ట్రీలో లెగసీ కంటిన్యూస్ అయిపోయినా తాతగారికి ఇష్టమైన రియల్ ఎస్టేట్. ఫైనాన్షియలీ నన్ ఆఫ్ దెమ్ టేక్ టూ మెనీ రిస్క్స్ అండి. ఇప్పుడు ఆయన లక్కీగా ఏంటంటే మా తాతగారికి వచ్చిన సన్ ఇన్ లాస్ కూడా సేమ్ మైండ్ సెట్. థర్డ్ జనరేషన్ అంటే మా ఫాదర్ గానీ మా పెద్దనాన్న గారు కానీ నన్ ఆఫ్ దెమ్ టేక్ దట్ రిస్క్. సన్ ఇన్ లాస్, ఇప్పుడు గ్రాండ్ సన్స్ తో సహా ఎవరు ఆ ఉన్న ప్రాపర్టీని డిస్టర్బ్ చేద్దాం అనుకోరు. అయితే కష్టపడి సంపాదించి యాడ్ చేద్దాం అంటే కాకపోతే అట్లీస్ట్ విల్ మెయింటైన్ దట్. లోన్స్ తీసేసుకొని రిస్క్ పెట్టుకో, నోబడీ హ్యాస్ దట్ మైండ్ సెట్. ఓకే. సో అప్పుడు 100 కోట్లు ఉన్నది ఈ రోజు 1000 కోట్లు ఉండొచ్చు, రేపు 10,000 కోట్లు కూడా అవ్వచ్చు. అంతే కదా? అంటే బట్ అందుకని 10,000 లేదు. అసలుకి ఎంత ఉందో ఏంటో, ఎక్కడ ఉన్నాయో మీకు? అంటే ఒక రోజు పడుతుంది చెన్నైలో ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి చూడటానికి శోభన్ బాబు గారికి అంటారు. అంటే అది మరీ హైప్ లేండి, అంత లేదు. బట్ we have more than decent financial strength. But I would say మీడియా చెప్పేంత ఇదే ఉండదు బేసిక్లీ. నేను మీడియా చెప్పలేదు, మనుషులే చెప్తే విన్నాను. అంటే మనుషులకి మీడియా ఫీడ్ చేసి కంబైన్ ఆల్ ప్రాపర్టీస్ డివైడ్ అమంగ్ కిడ్స్ అన్ని కలిపితే డెఫినెట్లీ 1 day పడుతుంది. అంటే ఆల్ సన్స్ అండ్ డాటర్స్ ప్రాపర్టీస్ అందరికి కలిపితే దెన్ ఇట్ విల్ బి. బట్ ఈక్వల్ గా ఇచ్చారా తాతగారు అందరికి ఆస్తులు కూతురు? ఫైన్ అండి. అంటే మోస్ట్లీ గ్రేట్.
అంటే ఆయనకి అది ఉంది మైండ్లో, కూతుర్లకి కొడుక్కి ఒకేలాగా ఇవ్వాలని. కానీ మనకు ఉంటుంది కదండి ఇంట్రెస్ట్, డెఫినెట్గా అట్లీస్ట్ తెలుసుకోవాలి ఆయన గురించి, ఇంత విన్నాం కదా. ఒకరోజు కృష్ణ గారిని తీసుకొని సరదాగా అలా వెళ్ళొద్దాం చెన్నై. తెలుసు, ఐ మీన్ ఆబ్వియస్లీ వెళ్తా ఉంటాం కదా చెన్నైకి. షీ నోస్ యూ షుడ్ విజిట్ ద హౌసెస్. మంచి అంటే అట్లీస్ట్ మీరు ఈసారి చెన్నై విజిట్ చేసినప్పుడు చెప్పండి. నన్ను కూడా తీసుకెళ్తారా? థ్యాంక్ యూ. సూపర్. కానీ ఇప్పుడు మీరు సేమ్ వాల్యూస్ తో పెంచుతున్నారా బాబుని? మీ వాడు పైన బెడ్రూమ్ అడిగితే బెడ్రూమ్ వేసి ఇచ్చారు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మా ఓన్ స్కూల్లో చదువుతున్నాడు మా వాడిని. అండ్ వాడి పనిష్మెంట్ అంటే పనిష్మెంటే, బయట నుంచి చూడమే. అంటే మాక్సిమం గ్రౌండెడ్ గానే పెడతాను చూస్తాము. సో కానీ ఇప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ బాబుని మీ స్కూల్లోనే చదివించడం. మీ డైరెక్టర్స్ అండ్ ఫౌండర్స్, అంటే అందరికి తెలుసు మీ బాబు అని. పిల్లలతో ఎలా ఉంటాడు బాబు అసలుకి? అసలు అదేం ఉండదు. దట్స్ ద థింగ్. ఇన్ఫాక్ట్ అందరికంటే వీటితో ఇంకెక్కువ స్ట్రిక్ట్ కొండమని చెప్తాం. దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే. ఇన్ఫాక్ట్ దే ఆర్ ఆల్ జస్ట్ లైక్ ఎనీ అదర్ స్టూడెంట్. అంటే స్కూల్ వెళ్ళామంటే మీరు చూసారు కదా, స్కూల్లో వాడి మోడ్ వేరు ఉంటది, ఇంట్లో వేరు ఉంటది. హీ నెవర్ ట్రీట్స్ us as parents. మమ్మీ డాడీ సమ్ టైమ్స్ ఇంటికి వచ్చి మ్యామ్ అంటాడు, రే అయిపోయింది స్కూల్ అయిపోయింది. వాడిని ఆఫీస్ కూడా రాడు వాస్తవానికి. మీ రూమ్ లోకి లేదు, వాడు బస్సెస్ ఉంటాయి, క్యాంపస్ బస్కి వస్తాడు, బస్కి వెళ్ళిపోతా ఉంటాడు. ఓ, మీ కార్లో కూడా రారు? అంటే ఇంకా తప్పదు, బస్ మిస్ అయ్యాడు, ఆ రోజు లేట్ అవుతుందంటే నేను చెప్తాను నేను తీసుకెళ్తానని, లేకపోతే బస్సే బేసిక్. ఓకే, సూపర్ అండి. సో మాక్సిమం గ్రౌండెడ్ గానే చేస్తాము. నో స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్. ఓకే, సో ఇది ఇలా పెంచాలి అయితే. సో వాళ్ళ స్కూల్లో చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయి, వీళ్ళేమో ఈ క్లాస్ బెంచ్లో వెళ్ళారు. నేను వీళ్ళని ఫాలో అయ్యి వెనకొచ్చాను. పాపం మా వాడిని మాత్రం స్కూల్ బస్సులో పంపించారు. వస్తుంది టైం, మాకు వస్తుంది, మేము పెడతాం యాక్మీ ఇంకొక ఏదో ఒకటి యాడ్ చేస్తాం, యాక్మీ శోభన్ బాబు స్కూల్స్ అని పెడతాం. కానీ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అంతేమో ఇంకా చాలా, అంటే ఎలా చాలా గ్రౌండెడ్గానే ఉంటారు. ఉండే ఇల్లులు కానీ, తిరిగే కార్లు కానీ, హడావుడి ఏముండదు, ఓన్ డ్రైవింగ్ అది. కానీ మీ మామగారు ఇప్పుడు అనిపించిందా పెద్దది ఒక 4-5 acres ఇల్లు కట్టాలి, ఇప్పుడు లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని? ఈ మధ్య టాక్ ఎక్కువ వచ్చింది. అంటే ఎందుకు ఇప్పుడు ఆయన అంటే ఇష్టమా, పిల్లలకి ఇష్టమా అది, లేకపోతే ఆయనకి? అంటే లేదు, లైక్ హీఈస్ ఆల్రెడీ నియర్లీ 65-66 అండి, టువర్డ్స్ 70. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆల్రెడీ, ఒక అమ్మాయి ఆల్రెడీ హైదరాబాద్ లో షీ సెటిల్డ్, ఇంకో వాళ్ళేమో 2 బాబులు అనమాట. దే ఆర్ ఆల్సో నాకన్నా 1 year పెద్ద బేసిక్లీ. సో ఇంకా హీ హ్యాస్ ప్రాపర్టీస్ దట్ గివ్ హిమ్ రెంటల్స్ ఇన్ ద సిటీ. సో ఒక పెద్ద ఇల్లు కట్టుకుని హీ వాంట్స్ టు ఒక జాయింట్ ఫ్యామిలీలా పెట్టుకుందామని హీస్ జస్ట్ ట్రైయింగ్ టు డూ ఇట్ బేసిక్లీ. ఇప్పుడు కట్టారు కొత్తగా. అదే, ఇట్స్ నాట్ బిజినెస్ ఇంట్రెస్ట్, ఫ్యామిలీ అందరు ఒక జాయింట్ ఫ్యామిలీలో పెట్టుకుంటే బాగుంటుంది కదా ఉద్దేశంతో హీస్ ట్రైయింగ్ ఇట్. సో గ్యాదరింగ్ ఉంటుంది, ఫ్యామిలీ గ్యాదరింగ్, అందరూ కలుస్తుంటారా? ఈవెంట్స్ అప్పుడు కలుస్తాం. ఎక్కువ ఎవరు యాక్టివ్ గా ఉండి అందరం మీట్ అవ్వాలి పక్క? వీళ్ళు ఎక్కువ కలుస్తుంటారు, అమ్మాయిలు ముగ్గురు. పెద్దమ్మాళ్ళు మేము కలుస్తా ఉంటాం. ఓకే. అంటే నేను ఇటున్నాను ఇప్పుడు, తను మా కజిన్ చెన్నైలో ఉన్నాడు సురక్షిత్. సో హాలిడేస్ లో కలుస్తూనే ఉంటాం. ఇన్ఫాక్ట్ స్కూలింగ్ కాలేజ్ టైంకి కూడా యూస్ టు గో అవుట్ మూవీస్ కానీ, లేకపోతే ఇప్పుడు మేము చెన్నైలో ఉండడం వల్ల అక్కడ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ పెద్ద ఉండదు. సో మేము ఓపెన్ గా ఏ థియేటర్కి వెళ్ళినా ఏం వెళ్ళినా నో వన్ యూస్ టు బాదర్ బేసిక్లీ, యూస్ టు గో అవుట్ ఆఫన్. కానీ వన్ గ్రేట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు శోభన్ బాబు గారి మాటని మీ అమ్మలు లేకపోతే మీ మామగారు ఎలా పెళ్లి చేసుకున్నారో, ఆయన తెచ్చిన మంచి సంబంధాలు, గ్రాండ్ సన్స్ కూడా అరేంజ్డ్ మ్యారేజెస్, మళ్ళీ అందరూ స్మార్ట్ గా బాలీవుడ్ హీరోస్ లాగా ఉన్నారు మళ్ళీ. కానీ నిజంగా అది గ్రేట్. అంటే ఇట్స్ లైక్ హౌ యూ గ్రూమ్ యువర్ కిడ్స్ కదా. నేను నా అబ్బాయిని ఒక మైండ్ సెట్ తోనే పెంచానంటే దే బిలీవ్ దట్ ఇస్ కరెక్ట్. సో మా పేరెంట్స్ అలా మమ్మల్ని ఒక పాత్రలు తీసుకొస్తే వీ బిలీవ్ దట్ దిస్ ఇస్ కరెక్ట్. సో ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ పెళ్ళైన తర్వాత ఫ్రెండ్ లా మారిపోయారండి, లేకపోతే ఇంకా అంతే షై? లేదండి, చేశారా గుంటూరు వాళ్ళ స్టైల్ కి? హీ ఓపెన్స్ అప్, కాకపోతే ఎక్కువ మాట్లాడటమే తక్కువ జనరల్ గా. ఓకే ఓకే. ఉండే ట్రిప్స్ సరదాగా లైఫ్ లో? we keep traveling a lot actually. US నుంచి వచ్చేటప్పుడు యూరప్ కి వెళ్ళాము. we travel different countries actually. ఓకే ఓకే. తనకి ఇష్టం బాగా ట్రావెలింగ్.
ఓకే సో వి ఆ ఆస్పెక్ట్ లో మార్చేసింది. అంటే వీళ్ళందరికి ఎలా అంటే ఒక టీవీ, ఒక మంచి నైస్ కౌచ్, ఏసీ రూమ్ చాలు. దట్స్ హిస్ హ్యాపీనెస్. అండ్ ఫుడ్, దట్స్ ఆల్. ఓకే ఇంకా అట్లా అయితే కష్టం సగం తిరుగుదాం అంటే ఇంకా తప్పదు కదా. ఇంకా Tanush is very energetic actually. ఓకే So yeah, so I go with the flow. స్మార్ట్ వర్కర్స్ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గానే ఉంటారు. హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఎనర్జెటిక్ గా ఉండలేరు, డల్ అయిపోతారు. చేసి హార్డ్ వర్క్. కానీ మీరు సురక్షిత్ గారి లాగా ఎప్పుడు బాడీ ఆ రేంజ్ లో పెంచుదామని అనుకోలేదా? ఏంటి అంటే ఆయనకి అదొక ప్యాషన్, అదొక ప్యాషన్ అన్నమాట. ఇప్పుడు రేపు హీస్ కమింగ్ డౌన్, వీ హ్యావ్ ఎన్ ఈవెంట్ టుగెదర్. రేపు పోస్ట్ ఈవెంట్ వచ్చావు కదా, విజయవాడ వచ్చారు కదా, రండి ఇక్కడ డిన్నర్ కి వెళ్దామని. జిమ్ కి వెళ్ళేసి వెళ్దాం. జిమ్ ఎప్పుడో ఒక్క రోజు వచ్చి ఒక ఈవెంట్ కోసం వచ్చి ఆ రోజు కూడా జిమ్. అంటే ఫిట్నెస్ ప్యాషన్. అంటే మా ఫ్యామిలీ ఆయనకి ఒకటే, అదర్స్ ఆర్ ఆల్సో లిటిల్ బిట్ ఫిట్నెస్ కాన్షియస్, కానీ హీ డస్ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఫర్ హిమ్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు నార్మల్ గా ఆయన చూస్తే ఎవరైనా తెలియని వాళ్ళైతే ఏదో హాలీవుడ్ నుంచి ఉంటాడు, సినిమా షూటింగ్. మా పెళ్ళప్పుడు మా సైడ్ అందరు ఫుట్బాల్ ప్లేయర్ లా ఉన్నాడు, ఫుట్బాల్ ప్లేయర్ లా. ఈయన గురించి అసలు పెళ్లి కొడుకు గురించి మాట్లాడుకోవడానికి సురక్షిత్ గురించి, సన్నీ బాబు గురించి చాలా ఫుట్బాల్ ప్లేయర్ లా ఉన్నాడు, బాగున్నాడు ఆ అబ్బాయి. దట్స్ జనరల్లీ హీ గాట్ దట్ గుడ్ లుక్స్ ఇన్ ద బాడీ అండ్ హీ క్యారీస్ ఇట్ వెరీ వెల్. అవునవును, ఆయన కూడా ఈ సైడే కదా మ్యారేజ్ చేసుకుంది. సన్నీ సిరియక్క ఇస్ ఫ్రమ్ విజయవాడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.